వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై ఇవాళ లోక్సభలో వాడి వేడి చర్చ జరగనుంది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలని వ్యతిరేకిస్తున్నాయి. చర్చ అనంతరం బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ జరగనుంది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు, ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు తమ ఎంపీలు అందరికీ విప్ జారీ చేశాయి. వక్ఫ్ బిల్లుపై పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని సూచించాయి. లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రేపు రాజ్యసభకు వెళ్లనుంది. ఈ బిల్లుపై చర్చకు ఎగువ సభలో 8 గంటల సమయాన్ని కేటాయించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న జరిగిన బీఏసీ భేటీలో ప్రధాన పార్టీల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయిస్తారని సభాపతి తెలుపగా విపక్షాలు 12 గంటల సమయం కోరాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా ముస్లింల ప్రయోజనాలకు విఘాతమంటూ విపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు 0 అవర్ ముగిసిన తర్వాత వక్ఫ్ బిల్లును సభ ముందు ఉంచుతామని, చర్చ తర్వాత ఆమోదం కోరుతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రేపు వక్ఫ్ బిల్లును చేపట్టేందుకు రాజ్యసభ కూడా సిద్ధమైంది. ఉభయ సభల్లోనూ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ భాగస్వామ్యులైన టీడీపీ, జేడీయూ, శివసేన, ఎల్జేపీ నిర్ణయించాయి. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిన్న పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నాయి. బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొంటూనే వ్యతిరేకిస్తూ ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు సమాజ్వాదీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, వామపక్షాల నేతలు హాజరయ్యారు. లోక్సభలో అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నందున ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. రాజ్యసభలో స్వల్ప ఆధిక్యమే అయినప్పటికీ బిల్లు ఆమోదం పెద్ద సమస్య కాబోదని బీజేపీ భావిస్తోంది.